లెట్స్ వెల్కమ్ సాయంకాలం వచ్చేసినాయి గ్లాసులన్నీ కడిగేసావా? సోడాలు ఇదిగో రెడీ పెట్టగడా పెట్టే కూలింగేనా? మన అన్నాయ్ నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏంటి మమ్మీ ఎవడీడు? అధ్యక్ష అధ్యక్ష బజ్లో ఏ క్వశ్చన్ అడిగినా భరణే గారి నుంచి లైఫ్ లైన్ తీసుకోనని నుంచి లైఫ్ లైన్ తీసుకోనని ఇప్పుడు అలాగే ఉంటదా? అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కానీ లోపల కళ్యాణికి ఎమ్మోకి బ్యాంక్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తీసుకెళ్తాను మాట ఇచ్చా అంట కదా అని వద్దన్నా తప్పేంటి అసలు ఈ హౌస్ ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? లేదన్నా. యాక్చువల్ గా మేము కూడా అనుకోలేం. మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేసాము. అసలు సంజన పేరు చేస్తే అసలు మారిపోయి తెలుసా? అదిగో మారిపోయి తెలుసా? అదిగో అంటే ఎస్ కానీ ఓ మాట అన్నావు సుమ, వస్తుందయ్యా రంగులు మార్చే వసరవెల్లి. ఎందుకు నీ పిల్లకి ఆయన చేతిలో పెట్టా? నీకెందుకు ఆయనతోటి? నీ ఐడియా నీకు ఉండదా? అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. కానీ చాలా పెద్ద తప్పు చేసావు సుమన్. ఎవరు చేయకూడని తప్పు చేసావు నువ్వు బిగ్ బాస్ హౌస్. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఎందుకు చేసావాలా? తప్పేంటో చెప్తాను. రోల్ రివర్స్. బాత్రూమ్ దగ్గర ఆలోచించవా? ఏమి ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తావా? ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. అక్కడ ఒక రిగ్రెట్ స్టాంప్ ఉంది. ఆ ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నా పోన్ స్టాంపు ఇష్టం లేని వారం పైన వేసి ఎందుకు అని చెప్ప. బర్నీ సార్ ఎలిమినేట్ అయిన వీక్ యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. వెళ్ళిపోగానే నేను కొంచెం అది తీసుకోలేకపోయి అండ్ నాకు ఒక్క చోట వచ్చిందండి వయ్యారి. నేను లో షీ పెయిడ్ నో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అయిపోతానా అనే ఒక భయం వచ్చింది నాకు ఆ వీక్. తెలీదురా, తెలిసినా చెప్పను.
ఏం చేస్తావురా ఏం చేస్తావు? మ్యాన్ హ్యాండ్లింగ్ అని రీతుని అన్నా రాజ్ కుమార్ వైజయంతిమాల ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందన్నా నీ లైఫ్ లో. అట్లా కాకుండా అని అనిపించింది సార్. ప్రసాద్ గారు పొద్దున్న నుంచి చెప్తే ఎవడన్నా వింటున్నాడా? ఇప్పుడు వెళ్ళొచ్చా? నువ్వే కరెక్ట్ అబ్బాయి. తోసింది వేరే విధంగా మాట్లాడాల్సింది ఆ టైంలో. నేను కొంచెం నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. స్లిప్లు నామినేషన్ పెట్టారు కదా సార్, అప్పుడు నేను కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాను. నీ కోసం నువ్వే నిలబడాలి, నీ కోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. నీ గురించి నువ్వే చూసుకో. అది యాక్చువల్గా నేను తనుజని చేయమని ఇవ్వలేదు, వాడు చేస్తానంటే సరేలేని ఇచ్చాను. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. నీకో పని అప్పగించాను, అది కూడా చేయలేదు. అది ఎక్కడో చిన్న మిస్ అయింది, దానివల్ల నేను చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్. నువ్వేం దిగులు పడద్దు, ఖచ్చితంగా మనకు దశ తిరుగుతుంది. నేను ఏ ఒక అమ్మాయికి లైఫ్ లో అట్లా మాట్లాడలేదు సార్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అండ్ నేను రీతు కూడా ఇక్కడ నుంచి బయటికి పోయే టైం టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. టైం కూడా 40-50 టైమ్స్ నేను కూడా సారీ చెప్పాను, తను కూడా నాకు సారీ చెప్పింది సార్. రే మావ నీ పిల్లకి ఇక్కడ పెళ్ళవుతుందిరా. సరే వదిలేరా. ఏంటి వదిలేయాలా? రే తను నీదిరా. తన ప్రాపర్టీ అరా, నీది నాది అని హ్యూమన్ బీయింగ్ రా. బిగ్ బాస్ ఏమి లేదు. ఏమీ లేదంటే ఏదో ఉంది. నేను శ్రీజాని బెడ్ నుంచి తోసిన హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా నాకు అది రిగ్రెట్ గానే ఉండి. నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? పోతుంది సార్ అది. మళ్ళీ ఇప్పుడు మీ తరపున ఈ హౌస్ తరపున కూడా ఆఫ్టర్ ఆల్ మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదనమాట. శ్రీజాకి మళ్ళీ సారీ చెప్తున్నాను నేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీజా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చవాడు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. మరి నువ్వు ఏ పర్లేదు అయితే బొంబే ఈ బాంబులు ఏంటంటే నాకు భయం, నీకు తెలుసు కదా. సౌండ్ కి విగ్గూడిపోతే దరిద్రంగా ఉంటది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.